రీసెంట్గా నల్గొండలో మనం ఒక న్యూస్ చూసాం. అదేంటంటే రూపారెడ్డి అనే ఒక ప్రిన్సిపల్ టీచర్ అక్కడ ఉన్న స్థానికంగా ఒక ప్రైవేట్ స్కూల్లో తను ప్రిన్సిపల్గా చేస్తుంది. అయితే కొన్ని డేస్ బ్యాక్ క్రితం ఆమెని ఒకరు హత్య చేశారు. ఆ హత్య ఎవరని ఈరోజు వీడిందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే రూపారెడ్డిని చంపింది వాళ్ళ పగవాళ్ళు కాదు, వాళ్ళ హస్బెండ్ కాదు, లేకపోతే ఆశిత గాదాలు కూడా కాదు. ఎవరైతే రూపారెడ్డి స్కూల్లో చదువుతున్న స్టూడెంట్సే 10th క్లాస్ స్టూడెంట్స్ కక్ష కట్టుకొని ఆ రూపారెడ్డిని హతమార్చారని చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా స్టూడెంట్సే చేయడానికి గల కారణాలు ఏమై ఉన్నాయి తెలుసా? ఒకరోజు క్లాస్ టీచర్ పిల్లలు ఫోన్లు యూజ్ చేస్తున్నారని ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తే ప్రిన్సిపల్ వచ్చి వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళ పేరెంట్స్ పిలిపించి అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే అట్లా వార్నింగ్ ఇచ్చేయడంతో వాళ్ళ పరువు అక్కడే పోయిందని వాళ్ళు కొంచెం కక్ష కట్టుకున్నారు. అదేవిధంగా ఆమెను అప్పుడే చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే పర్టికులర్ ఒక టైం కోసం వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత ఏదైతే ఈ ఫీజుకి సంబంధించి అందరూ స్కూల్ విద్యార్థులు ఫీజులు కట్టిన తర్వాత ఆమె దగ్గర నగదు 4 లక్షలు ఉన్నాయి. ఆ 4 లక్షలు తీసుకొని ఆమెను ఇంటికి వెళ్తుండగా ఈ పిల్లలు అంటే ఆ 4 పిల్లలు వెళ్ళి ఆమెను చంపుదాం అనుకోండు. ఆ 4 లక్షల నగదు తీసుకొని రూపారెడ్డి స్కూల్ అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రూపారెడ్డికి ఏదో అనుమానం వస్తుంది. అప్పటికి ఆమె తన హస్బెండ్తో మాట్లాడుతున్న క్రమంలో ఎవరో డబ్బులు తీసినట్టు అక్కడ ఒప్పిస్తే ఎవరు అని అడిగింది. కథం ఎవడైతే డబ్బులు తీసుకుండో వాడు ఆల్రెడీ గోడ దూకి వెళ్ళిన తర్వాత రూపారెడ్డికి అనుమానం వచ్చి చెక్ చేసే క్రమంలో రివర్స్ వచ్చిండు. ఎందుకంటే ఈమె డబ్బులు దొంగతనం చేస్తుంటే చూసిందనుకో అందరికి చెప్తుంది అన్న కక్షతోటి స్టూడెంట్ దగ్గర ఉన్న ఒక చాకు తీసుకొని అక్కనే అత్యంత కిరాతకంగా ఆమెని 27 సార్లు పొడిచాడు. ఇంకేముంది, రక్తపు మడుగులో పడిన ఆ తల్లి అక్కడికక్కడే ప్రాణాలను విడిచింది. ఒక 10th క్లాస్ స్టూడెంటు ఈ విధంగా ఈ కర్షకానికి పాల్పడడానికి గల ఏమై ఉన్నాయంటే టీచర్ కంప్లైంట్ ఇచ్చింది. అది కాకుండా వీళ్ళంతా లాస్ట్ మంత్ ఏదైతే జూలై మంత్ హాలిడేస్ వీళ్ళకు ఉన్నాయో ఆ హాలిడేస్లో వాళ్ళు 4 విద్యార్థులు గోవాకి వెళ్ళిళ్ళు. 10th క్లాస్ విద్యార్థులే గోవాకి వెళ్ళిళ్ళు. ఆ తర్వాత వీళ్ళకి తాగుడు అలవాటు ఉంది. యూట్యూబ్ సెర్చ్లో కూడా వీళ్ళు హౌ టు బికమ్ రిచ్ అంటే తక్కువ సమయంలోనే రిచ్ ఎలా అవ్వాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ 10th క్లాస్ విద్యార్థుల మైండ్ సెట్టే ఇట్లా రాక్షకంగా మారితే సభ్య సమాజం అంటే ఆ టీచర్ వాళ్ళని ఒక సరైన మార్గంలో సరిదిద్దాలనుకుంది. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది మారాలి, ఈ విధంగా ఉండొద్దు అని. కానీ పిల్లలు మారుతారేమో అన్న ఆశ ఉంది. మరి వీళ్ళు హత్య చేసిన తర్వాత ఎట్లా దొరికింది తెలుసా? ఏదైతే నోట్ల కట్టలు ఉన్నాయో ఆ నోట్ల కట్టల పైన రక్తపు మరకలు ఉన్నాయి. ఆ తర్వాత ఆమె దగ్గర దొంగలించిన 4 లక్షల నగదుతోటి ఒక ఐఫోన్ తీసుకున్నారు. ఐఫోన్ తీసుకున్న తర్వాత ఏదైతే టీచరు చనిపోతున్న క్రమంలో లాస్ట్కి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతూ బాబు అని అన్నదంట. ఆ బాబు అనడంతో ఇప్పుడు నార్మల్గా ఎవరన్నా బాబు అంటే బయట సమాజంలో కానీ యంగ్ ఏజ్ వాళ్ళని తక్కువ ఏజ్ వాళ్ళని బాబు అని పిలుస్తారు పెద్దోళ్ళు. అదేవిధంగా పిల్లల్ని కూడా బాబు అని పిలుస్తారు. ఈమె స్కూల్లో పనిచేస్తుంది కాబట్టి స్కూల్ స్టూడెంట్ని బాబు అని అంటారు. ఆ తర్వాత ఈ మర్డర్ జరిగిన తర్వాత మర్డర్ చేసిన విద్యార్థులు రెగ్యులర్గా స్కూల్కి అనేది స్టార్ట్ చేసారు. రెగ్యులర్గా వాళ్ళకి ఏం తెలియదు స్కూల్కి పోయిన క్రమంలో పోలీసులు అయితే 3 టీంల డివైడ్ అయ్యారు. 3 టీంల డివైడ్ అయిన తర్వాత ఒకటి హస్బెండ్ మీద ఫోకస్ చేసారు, 2 బంధువులు ఇంకెవరన్నా ఉన్నారా, 3 స్కూల్ పైన ఫోకస్ చేసారు. ఈ స్కూల్ పైన ఫోకస్ చేసిన తర్వాత కొంతమంది విద్యార్థులలో వాళ్ళ వైఖరిలో కొన్ని మార్పులు చూసి ఆ విద్యార్థులను పట్టుకొని గట్టిగా ప్రశ్నిస్తే లాస్ట్కి ఆ విద్యార్థులు ఒప్పుకున్నారు. ఆ తప్పు మేమే చేసాం, మేమే తనని హతమార్చామని చూడండి. ఒక మైనర్ ఆయన మైండ్ సెట్టే ఇట్లుంటే రేపు వాడు మేజర్ పెద్ద అయినాక ఇంకా రాక్షసంగా వాడి మైండ్ సెట్ మారదా? సభ్య సమాజం రోజు ఈ విధంగా పోతూ ఉంటే రేపటి తరం ఉంటుందో ఉండదో అన్న భయం వేస్తుంది. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL 1 హాస్టల్ అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు టీచర్ గారు అతన్ని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర